ఆ తిరుపతి వాళ్ళని ఆజ్ఞాపిస్తే వాళ్ళు అలా మొదలుపెట్టి అప్పట్లో చాలా పురాణాలు కొన్నిసార్లు అన్నమాచార్య కళామందిరంలోనూ కొన్నిసార్లు ఏమో మహతీ కళామండపంలో ఇలా చెప్పాం. అందులో అన్నమాచార్య కళామందిరంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా కొండమెట్లు ఎక్కి నేను మహాద్వారం దగ్గర ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళి వచ్చేవాడిని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు మహానుభావుడు ఏమంటే చాలా గౌరవం కనుక ఆ ఎల్వన్ దర్శనం చేయించేవారు. నేను ఇవ్వండి అడిగేవాడిని కదా, అసలు నాకు నా జీవితంలో నాకు దర్శనం ఇప్పించండి, డబ్బు ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి ఇలాంటి అడగడం అంత చిరాకు లేదు. తనంతా తాను ఇస్తే పుచ్చుకోవాలి, మాట్లాడకుండా ఊరుకోవాలి, ఇదొక నియమం నాది. సరే అందుకని పైకి వెళ్ళి దండం పెట్టుకొస్తూ ఉంటే ఒక ఆయన అంటే 21 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ళు నిండి రోజు పైకి వచ్చేవాడండి. ఓ రోజు నేను అడిగాను, ఏమండి నేను ఇక్కడ ఎప్పుడు కనపడినా మీరే కనపడుతున్నారు ఇదే టైంలో అంటే, నేను ఇంత పూర్వం 2 ఏళ్ల నుంచి రోజు పైకి ఎడుతున్నానండి, ఇలా 4 సంవత్సరములు కొండ మీదకి వెళ్ళి మహాద్వారం దగ్గర దండం పెట్టుకుని కిందకి తిరిగి రావాలి, మెట్లెక్కి దిగిపోవాలి, అది నా కోరిక అన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, మళ్ళీ అటువైపు కాదు, ఈ మొత్తం 7 కొండల వైపు. ఇప్పుడు అటువైపు శ్రీనివాస మంగాపురం వైపు నుంచి మళ్ళీ వేరే రూట్ వేశారు, కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి. ఈయన మొత్తం మెట్లెక్కేసి దిగిపోయేవాడు. వెళ్ళడానికి గంట, రావడానికి గంటను. అవి కాళ్ళా లేకపోతే ఇంకేమైనా మైసూరు పాకం రాళ్ళ అన్నట్టుగా దిగిపోయేవాడు. సరిగ్గా 2000లో మొదలెట్టాట. 2002లో నేను చూశాను. 2004లో ఆయనకి ఎలా పట్టిందో పట్టింది. శుద్ధ మొక్కలతో వ్యాపారం మొదలెట్టాడు ఆయన. శుద్ధ కొండ దగ్గర 4 శుద్ధలు తీసి. ఇప్పుడు ఆయన ఆస్తి 1500 కోట్లు. ఇందులో రవ్వంత సేపు లేదు. ఎంత దానం చేస్తాడో తెలియదు ఆయన. అంటే 1500 కోట్ల అథారిటీగా తెలిసింది. ఇది తెలియని ఇంకా ఆస్తి ఎంత ఉందో తెలియదు. కళ్ళ ముందు ఆ పైకి ఎక్కడో ఒక గొప్ప తపస్సు. నేను ఆయన అడిగాను, ఏమిటంటే తెలివితేటలే పెట్టుబడి అండి, ఆ తెలివితేటలు శ్రీనివాసుడు నాకు ఇచ్చాడు, తెలివితేటలతో నేను సంపాదించాను అన్నాడు ఆయన. చాలామంది చూసాం ఇలా, ఒకళ్ళిద్దరు కాదు, మహానుభావులు చూసాం. దైవానుగ్రహం వల్ల సంపాదించడమే కాకుండా అలా సంపాదించిన దాన్ని ధర్మకార్యాలకు కూడా వినియోగించేవాళ్ళు ఎంతమంది